పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇది అంశం పిల్లలకు సంబంధించి ఏమంటారు, సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావటం. వివిధ రకాల యాప్స్, ప్రపంచం మీద ఎన్ని యాప్లు ఉన్నాయో వాళ్ళు టిక్టాక్ దగ్గర నుంచి, ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, వాట్సాప్ దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి, స్నాప్చాట్ దగ్గర నుంచి, ట్విట్టర్ దగ్గర నుంచి, ఎక్స్ దగ్గర నుంచి, ఏది పడితే అది యాప్లో పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటి మీద చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 సంవత్సరాల లోపు పిల్లలకు నిషేధం విధించింది. ఇలా కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే నిషేధం విధిస్తూ ఉన్నాయి పిల్లలకు సంబంధించి అనేది. జనరల్గానే నామ్స్ అండ్ జెండర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీడియా ఛానల్ యాప్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉన్నదో పిల్లలకు సంబంధించి 18 సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి కొన్ని వీడియోస్ అడల్ట్స్ అని, చిల్డ్రన్స్ అని, కిడ్స్ అని, వీళ్ళకి నిషేధం, వీళ్ళు చూడవచ్చు అని యూనివర్సల్ అని రకరకాల కోడ్ భాషల్లో పెడతా ఉంటారు. సో ఇందులో నాట్ ఓన్లీ ఇండియన్ స్టేట్స్, భారతదేశంలోని రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల్లో కూడా 15 సంవత్సరాల లోపు వాళ్ళకి అమెరికా వాళ్ళు నిషేధం విధించారు వాటికి సంబంధించి సెల్ ఫోన్లు అనేది. బ్రిటన్, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా నిషేధం విధించారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందనేది, ఆరోగ్య భద్రత ముఖ్యమనేది, కంటి చూపు పోతుందనేది. ఎడిక్షన్ అయిన తర్వాత అసలు అందులోనే చైల్డ్హుడ్ పిల్లలకి నిజమేదో, వాస్తవ ప్రపంచం ఏదో పిల్లలకు తెలియడానికి ఆస్కారం లేదు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే పరిస్థితి లేదు. కాబట్టి వీటి మీద నిషేధం విధించడం మంచిదే. ఆండ్రాయిడ్ ఫోన్లు, లేకపోతే ఆ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, వివిధ రూపాల్లో పిల్లల్ని ఎడిక్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక బీసీ సాధికారిత కమిటీ సదస్సులో 13 సంవత్సరాల లోపు ఏజ్ పిల్లలు సెల్ ఫోన్ నిషేధించాలని చెప్పేసి ఒక తీర్మానం చేయటం. గిరిజన సదస్సులో లేకపోతే దళితుల సంఘాల సదస్సుల్లో కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలకి సెల్ ఫోన్ నిషేధం విధించాలనేది తీర్మానం చేయటం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మీద ఇది ప్రభావం చూపిస్తుంది. సో ఏదైతే ఉందో సెల్ ఫోన్ వ్యసనాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. పిల్లలకి వాస్తవ ప్రపంచాన్ని చూపించాలి. ఇవాళ రేపు కంప్యూటర్ గేమ్స్ కాదు, దేశానికి పథకాలు రావాలంటే, ఒలింపిక్స్లో పథకాలు రావాలంటే పిల్లల్ని ప్లేగ్రౌండ్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎదిగే పిల్లలు శరీరం ఎదుగుతూ ఉంటుంది, ఫుడ్ తింటూ ఉంటుంటారు. సో ఆ విధంగా శారీరక వ్యాయామం భవిష్యత్తులో వాళ్ళ ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అవుతారు. ఆ విధంగా ఆరోగ్యంగా ముందుకు పోవటానికి అకాడమికే కాదు, ఆటల పోటీల్లో కూడా ముందుకెళ్ళటం, శారీరక మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, ఐక్యత కోసం, ఈ విధంగా ముందుకు వెళ్ళడం కోసం ఆటల పోటీలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్తోని ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి పెద్దలారా.